చెల్లని సంతకం పెడితే ఆ ఫైల్లో ఉండేవి చిత్తు కాగితాలతో సమానం అవుతాయి డాడ్. నా సైన్ ఎందుకు చెల్లదు పెద్దబాబు? చెల్లకుండా చేస్తావా ఏంటి? నువ్వు సంతకం పెడితే అది ఫోర్జరీ చేసినట్టు అవుతుందని చెప్తున్నాను. దొంగ సంతకం పెట్టాల్సిన కర్మ అక్కకేం పట్టలేదు. దర్జాగా తన సంతకమే పెడుతుంది పెద్దబాబు. ఏ సంతకం పెడుతుంది? ఏమని పెడుతుంది? పెద్దబాబు ఏంటన్నా ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ కుటుంబం ప్రేమను అడ్డు పెట్టుకుని పగ సాధించాలని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లే నేనెందుకిలా మాట్లాడుతున్నానో చెప్పాలి డాడ్. Mom is not there. అమ్మ అక్కడ లేదు అని ఆ అర్థం వచ్చేలా అర్థమయ్యేలా చెక్కు వెనకాల రాసింది అమ్మ, మా అమ్మ. అంటే ఈ అమ్మగారు రాయలేదంటారా? తవడ పగిలిపోతుందే నీకు. అక్కెవరు అమ్మెవరు వేర్వేరా? అవును, వేరు వేరే. ఓ వేరే వారే వీరు. బావుగారు, కొద్దిసేపు ఉంటే నా చెయ్యి నేనే కొరుకునేలా ఉన్నాను. వీళ్ళ మాటలకి మైండ్ పోయేలా ఉంది. భవానీ ఆంటీ, మీరు కాసేపు సైలెంట్ గా ఉంటే క్లారిటీ వస్తుంది. పెద్దబాబు పగ సాధించడానికి వచ్చింది ఎవరు? పార్వతి మాయలో పడి పెదబాబు పాపం అలా మాట్లాడుతున్నాడు. Shut up. బ్రో, మామ నువ్వు. అమ్మ ఎక్కడుంది మహి? ఇంట్లో లేకపోతే బయటికెళ్ళిందనే వాళ్ళం కాదు. మన గుండెల్లో అమ్మ ఉందని చెప్పేవాళ్ళం. కానీ కళ్ళ ముందు అమ్మ లేకుండా అమ్మ ఉందని మోసం చేసే వాళ్ళను ఏమనాలి? పెదబాబు, నీ పిచ్చి అనుమానాలతో మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టుకో. అనకూడదు కానీ మా అమ్మ కళ్ళు మూస్తే తలకరువి పెట్టేది చిన్న కొడుకు మహి. మా అమ్మలా వచ్చిన నీకు మాత్రం తలకరువి పెట్టేది నేనే. చాముండేశ్వరి. చాముండేశ్వరి ఏమండి, పెద్దబాబుకి పిచ్చి పట్టి. సార్, మీరు ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
అంటే అఖిలాండేశ్వరి చూడండి అయ్యారు, అమ్మగారు స్పృహ లేకుండా ఎట్టా పడున్నారు. ఆ రోజు హాస్పిటల్కి పోయిన అమ్మగారు మళ్ళా ఇంటికి రానేలేదు. పెదబాబు, అవును డాడ్, అమ్మ ఇక్కడ లేదు. మామ్ ఈజ్ నాట్ హియర్. ఎక్కడుందన్నది తనే చెప్పాలి. డాక్టర్ నాతో ఈ విషయం చెప్పాలని ట్రై చేస్తే నీలాంబరి అడ్డుకుంది. కానీ సాక్ష్యాధారాల్ని మాత్రం తీసుకోలేకపోయింది. మామ్ పోలికలతో వచ్చి మోసం చేసిందా? మీ ప్రవర్తన ఏదో తేడాగా ఉందంటే తలకి దెబ్బ తగిలి అలా చేస్తున్నారు అనుకున్నాము, కానీ చీట్ చేస్తున్నారు అనుకోలేదు. ఎవరమ్మా నువ్వు మహాతల్లి? నువ్వే మా అఖిల కనుకుని ఊడిగం చేశాను కదా. మంచిగా మారిపోయిన నన్ను మళ్ళీ విలన్ని చేయాలని ట్రై చేశావని నేను తెలుసుకోలేకపోయాను. బావగారు, నన్ను తప్పుదోవ పట్టించింది ఈవిడే. ఇప్పుడు కూడా చిన్నబాబుని పెద్దబాబుని వేరు చేసి గొడవలు పెట్టాలని ఈ కంపెనీ పెడుతోంది. చాముండేశ్వరి, చెప్పు, నా అఖిలనేం చేశావు? ఎక్కడుంది నా అఖిల? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వైతే తప్పించుకోలేవు. అమ్మ రూపంలో ఉన్నావు కాబట్టి నిన్ను మర్యాదగా అడుగుతున్నాం. ఎక్కడుంది మా అమ్మ? చెప్పకపోతే ఏం చేస్తారు? ఏంటలా చూస్తున్నారు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి కన్న పులి బిడ్డ రివాల్వర్ నా నుదుట పెట్టినా బెదరకుండా నిక్షేపంగా నవ్వుతున్నానని విస్తుపోతున్నారా? ఎదురుగా ఎవ్వరున్నా చచ్చిపోవడమే ఖాయమని భయపడేవాళ్లేమో. కానీ ఇక్కడ ఉన్నది చాముండేశ్వరి. నువ్వని తెలిసే నీ ప్రాణం తీయాలనుకున్నాను. రైఫిల్ షూటింగ్ లో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అని తెలుసు దేవా. కానీ నీ చేతుల్లో ఉన్న రివాల్వర్ కి నాకు అడుగు దూరం మాత్రమే ఉన్నా సరే నువ్వు షూట్ చేయలేవు. గురి తప్పుతుంది. చాముండేశ్వరి, నీ ఆటలిక సాగం. నీ మీద జాలి చూపించడానికి కారణం మా అమ్మ రూపంలో నువ్వున్నావు. అయితే ఏంటి? షూట్ చేస్తావా? ఇంతేనా అఖిలాండేశ్వరి మీద మీకున్న ప్రేమ? తన కోసం ప్రాణాలైనా ఇస్తారనుకున్నాను. ఇలా ప్రాణం తీస్తామని బెదిరిస్తారనుకోలేదు. మా అమ్మగారి ప్రాణమే మా కుటుంబం. ఈ కుటుంబాన్ని నువ్వు ఏమీ చేయలేవు. అఖిలాండేశ్వరిని ఏమైనా చేయగలను కదా దేవా. ఎందుకంటే
మీ అమ్మ ఎక్కడుందో నాకు మాత్రమే తెలుసు. అది మీరు ఎవ్వరూ కనుక్కోలేరు. గుళ్ళో దేవత కనిపించకుండా తలుపులేస్తారేమో గాని మా అమ్మని మాత్రం దాచలేరు. మా నుంచి మా అమ్మని మాత్రం దూరం చేయలేరు. I see. But you cannot see her. కనబడని దేవత మీ అమ్మే అనుకుని బ్రతికినంతకాలం పిచ్చి వాళ్లలా వెతుకుతూనే ఉండండి. ఈ జన్మకి అఖిలాండేశ్వరి కనబడకపోతే నా పగ సగం తీరినట్టే. హ! అంతకన్నా నాకేం కావాలి? మీరందరూ పిచ్చి వాళ్ళలాగానే చావాలి. అలా జరగడానికి వీల్లేదు. జరగకూడదు. ఈ చాము ఎవరు నువ్వు? కలలో అన్న మాటల్ని బయటకు అనేసానా? ఎవరు అని అడిగాడంటే నేనెవరో తెలిసిపోయిందా? ఎవరు నువ్వు? ఏంటండి? ఏంటి మీరనేది? నువ్వు అఖిలవేనా? అది అఖిలనే. నువ్వు అఖిలలా ఉండట్లేదు. నా అఖిల ఇలా ప్రవర్తించింది. ఏదో పీడకలొచ్చిందండి, అంతే. అదే అడుగుతున్నాను. నువ్వు కలగంటూ పైకి అన్న మాటలే నేను నీకు గుర్తు చేస్తున్నాను. ఏమన్నాను? నాకు సరిగ్గా గుర్తులేవండి. నిన్ను చంపేస్తే అఖిల ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది అన్నావు? ఎవరిని చంపుతావు? అఖిల ఎక్కడుంది అన్నావు? నీకు నువ్వే అలా ఎలా ప్రశ్నించుకుంటావు అఖిల? కలగంటూ కొన్ని మాటలు అప్రయత్నంగానే బయటకొచ్చేసాయన్నమాట. చెప్పు, చెప్పకిలా.
అఖిల ఎక్కడుందని అలా అంటావు? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. నాకొచ్చిన పీడకల నన్నే ఇబ్బంది పెడుతుందండి. నా కుటుంబం ఏమైపోతుందోనని భయమేస్తుంది. నా ఉనికినే నేను కోల్పోతున్నానేమో. ఏ స్థాయిలో ఉండాల్సిన దాన్ని ఎక్కడికి పడిపోయానో ఏంటో అనిపిస్తోంది. అందుకే అఖిలనైనా నేను అఖిల నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నాను. అఖిల, నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? మాకేం చేయాలో అర్థం కాదు. నువ్వే ధైర్యంగా ఉండాలి అఖిల. నాకేమైందో ఏంటోనండి. మీరందరూ నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు రిలాక్స్ గా ఉండు. అనవసరంగా నువ్వు ఆందోళన పడద్దు. అంత మంచి జరుగుతుంది. త్వరలోనే ఈ సమస్యలన్నీ సమసిపోతాయి. కూల్, రిలాక్స్. మిస్టర్ శివశంకర ప్రసాద్, మీ కుటుంబానికి జాలి దయ ఎక్కువ. కన్నీళ్లు కనబడితే చాలు మొత్తానికి కరిగిపోతారు. కలలోకొచ్చినట్టు ఆ డాక్టర్ ఆధారాన్ని వీళ్ళెవరైనా దక్కించుకుంటే నేను కన్న కలలు బూడిదవుతాయి. ఈలోపే నేననుకున్నది చెయ్యాలి. చేస్తాను. సరోజ, సరోజమ్మా, సరోజమ్మా. అమ్మగారు, ఏమైందమ్మా? నా మెడిసిన్స్ తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, టాబ్లెట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా ఉందమ్మగారు? పర్వాలేదు సరోజ, టాబ్లెట్స్ అయిపోయాయి. ఒక పూట వాడకపోయినా ఇబ్బంది అవుతుంది. వాళ్ళొస్తేనే తీసుకొస్తారమ్మా, లేకపోతే కష్టమేనమ్మా. వాళ్ళనుకున్నది జరగాలంటే రావాల్సిందే. వస్తారు సరోజ. క్షమించండి అమ్మగారు, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. ఎక్కడున్నావో ఏంటో తెలీదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఉండండమ్మా, పాలుపొడి కొంచెం ఉన్నట్టుంది, కాఫీ తీసుకొస్తాను. పెద్దబాబు, ఈ అమ్మ ఆలోచనే కనుక్కోలేకపోయావా? లేదంటే అవి నిన్ను చేరలేదా? ఈసారి చాముండేశ్వరి ఇక్కడికొచ్చింది అంటే ఏదో ఒక కుట్రతోనే వస్తుంది.